బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి 176.5 కోట్లు రానున్నాయి. రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సాయం 2024-25 పథకం నిర్వహణలో కీలకమైన మైల్ స్టోన్ సాధించినందుకు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రోడ్డు రవాణా శాఖ ప్రత్యేకంగా అభినందించింది. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహక సహాయం అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం మైల్ స్టోన్ 1 మరియు మైల్ స్టోన్ 2 పథకాలలో 125 కోట్లు, 51.5 కోట్లు అర్హత సాధించిందని ప్రకటన విడుదల చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్స్ ట్యాక్స్ కనెక్షన్స్ ఇచ్చినందుకు అర్హత 50 కోట్లుగా ఉంది. మైల్ స్టోన్ 2లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను పంపింది. ఇక ఈ పథకం కింద 75 కోట్లు అర్హత సాధించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీగా తీసుకున్నందుకు 31.5 కోట్లు అర్హత సాధించింది. 20 కోట్లు ప్రాధాన్యత లేని జిల్లాల కోసం మొత్తం 50.5 కోట్లు ప్రోత్సాహకం అందిస్తుంది. దీంతో తెలంగాణకు ఊరట లభించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి 176.5 కోట్లు రానున్నాయి. రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక పెట్టుబడి సహాయం 2024-25 పథకం నిర్వహణలో కీలకమైన మైల్ స్టోన్ సాధించినందుకు తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ రోడ్డు రవాణా శాఖ ప్రత్యేకంగా అభినందించింది. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్రానికి అదనపు ప్రోత్సాహక సహాయం అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రం మైల్ స్టోన్ 1 మరియు మైల్ స్టోన్ 2 పథకాలలో 125 కోట్లు, 51.5 కోట్లు అర్హత సాధించిందని ప్రకటన విడుదలైంది. ఇక తెలంగాణ రాష్ట్ర మోటార్ వెహికల్ ట్యాక్స్ కనెక్షన్ ఇచ్చినందుకు అర్హత 50 కోట్లుగా ఉంది. ఇక మైల్ స్టోన్ 2లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 15 ఏళ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను పంపింది. ఈ పథకం కింద 75 కోట్లు అర్హత సాధించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీగా తీసుకున్నందుకు 31.5 కోట్లు అర్హత సాధించింది. ఇక 20 కోట్లు ప్రాధాన్యత లేని జిల్లాల కోసం మొత్తం 50.5 కోట్ల ప్రోత్సాహకం అందిస్తుంది. దీంతో తెలంగాణకు ఊరట లభించనుంది.